నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం విఘ్నద్వాంత నివారణైకతరణీర్విఘ్నాటవీ హవ్యవట్టు విఘ్నవ్యాళ కులోపమత్త గురుడో విఘ్నేభ పాంచానన విఘ్నతుంగగిరి ప్రభేదన పరర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాహి మాం. ఆద్యంతరహితుడు, సర్వలోక రక్షకుడు, దయామయుడైనటువంటి ఆది నారాయణమూర్తి లక్ష్మీనాథుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజరుడు. జ్ఞానజ్యోతి అయి ప్రకాశిస్తూ ఉన్న అమోఘమైనటువంటి అతి రహస్యమైనటువంటి సత్యమును ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి అవతార పురుషుడగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తూ ఉన్నాడు, ఆకాశము ఈ సృష్టినంతటినీ పట్టుకుని ఉంది. గాలి ప్రతిఫలాన్ని వాంఛించదు, అగ్ని ప్రతిఫలాన్ని వాంఛించదు, నీరు ప్రతిఫలాన్ని వాంఛించదు, భూమి ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా సకల ఓషధులను సకల పదార్థములను రత్నములతో సహా పంచలోహములతో సహా సమస్తాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవద్విభూతులు. భూమి వేరు కాదు, భగవత్ శక్తి. అలాగే పంచభూతములు వేరు కాదు, సూర్యచంద్రాదులు వేరు కాదు. అన్ని రూపములకు ఆయా ప్రజ్ఞ ఆయా శక్తిని ఇచ్చి వాటి ద్వారా ఈ సృష్టికి ఆ సహకారాన్ని అందిస్తూ ఉన్నది ఆ పరమాత్మయే. అట్టి ఆత్మ మన యందు ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఆత్మకే పరమాత్మయని, ఆ ఆత్మకే జీవాత్మయని, ఆ ఆత్మయే సర్వాత్మయని వేదములు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి ఆత్మను మన స్వరూపమై ఉండి కూడా మనం తెలుసుకోకుండా ఉండడం చేత భూమి మీద వర్షాకాలములో కలుపు మొక్కలన్నీ ఏపుగా ఎదిగి పెరిగి వేసవి కాలములో మరలా అవి ఎట్లయితే నశించిపోతూ ఉంటాయో అలాగే మనస్సులో ఏర్పడే సంకల్పముల యొక్క ప్రభావము వల్ల కర్మలు ఏర్పడి శరీరములన్నీ ఈ సృష్టిలో సస్యాదులు ఎట్లయితే వర్షాకాలములో విత్తనముల రూపములో ఉన్నవన్నీ వృక్ష రూపాన్ని ధరించి అవన్నీ మళ్ళీ ఆ ఫలవంతములయ్యి మరలా సృష్టిలో అణిగిపోయినట్లు మనస్సు చేత ఏర్పడే సంకల్పాల వల్ల ఏర్పడేటువంటి కర్మల వల్ల కర్మలు అనుభవించడానికి వచ్చేటువంటి శరీరములన్నీ కూడా ఈ భూమి మీద ఒక ఆకృతిని ధరించి భూమి మీద జీవించి మరలా భూమిలోకి మరుగైపోతూ ఉన్నాయి. అంటే మనం ధరించుకుని ఉన్నటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా కసువు మొలకెత్తి పెరిగి పండి మరలా ఎండిపోయినట్లు మనము కూడా తల్లి గర్భము నుంచి వెలువడి సృష్టిలోకొచ్చి బాల్య యవ్వన జరాది ఈ స్వభావాలన్నిటిని అనుభవిస్తూ చిట్ట చివర కాలగర్భములో కలిసిపోతూ ఉన్నటువంటి ఈ సృష్టిలో మనము ఒక స్వరూపాన్ని తగిలించుకొని బంధింపబడి ఉండడమే కాకుండా ఆ స్వరూపమే నేనని భావించడం ఇది పెద్ద అమాయకత్వమని, ఇది పెద్ద మోసమని, తనకింత మోసము జరుగుతూ ఉన్న విషయాన్ని మనం గుర్తించలేకుండా మనము గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళమై ఉండి కూడా ఆత్మస్వరూపులమై ఉండి కూడా పరమాత్మ స్వరూపులమై ఉండి కూడా ఇంత అల్పత్వమైనటువంటి
క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి జీవితాన్నే నమ్ముతున్నాము అంటే మన తెలివి ఏమైనట్లు, మన జ్ఞానం ఏమైనట్లు? మన తెలివి కాదు. కాబట్టి తెలివి కలిగినటువంటి పెద్దలు, అనుభవము కలిగినటువంటి పెద్దలు చెప్పినటువంటి ధర్మాలను మనం చక్కగా విని ఏం జరుగుతోంది, మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఈ ప్రాబ్లం జరిగింది, ఏమి అశరీరుడైనటువంటి జీవుడు శరీరాన్ని ధరించడానికి హేతు ఏమి, శాశ్వతుడైనటువంటి పరమాత్మ జీవుడవడానికి హేతు ఏమి, ఇవన్నీ కూడా మనం చక్కగా పెద్దల ద్వారా శ్రవణము చేసి ఏది నిజమో దాన్ని తెలుసుకొని, ఏది అబద్ధమో దానిని విస్మరించి, ఏది సత్యమో దానిని స్మరించి వాస్తవాన్ని, యథార్థాన్ని తెలుసుకోవాలి. తెలియచేయడమే మన కర్తవ్యం అనేటువంటి భావముతో శ్రీకృష్ణ భగవానుడు యావత్ సృష్టిని తన దృష్టి యందుంచుకొని సృష్టికి గొప్ప మహోపకారం చేయదలంచి ఈ గీతను ఉపదేశించాడు. అటువంటి గీతాచార్యుని యొక్క పాదపద్మములకు ప్రణామములను సమర్పించుకుంటూ ఇంక మనం గీతలోకి ప్రవేశిస్తాం. యస్సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎస్ అంటే మొట్టమొదట సర్వత్రా మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిందేంటి? దీన్నే ఎస్ సర్వత్రా, ఏ ఒక్కటి మిగిలిపోకుండా సమస్తాన్ని ఆవహించుకున్నది ఏదో దానికే సర్వము అనే పదాన్ని ప్రయోగించడానికి వీలుంది, అర్హత ఉంది. అందువల్ల ఇక్కడ సర్వత్రా అనే పాయింట్ను భగవానుడు మన ముందు పెట్టాడు. ప్రాణము శరీరమంతా ఆపాదమస్తకం, పాదం మొదలుకొని శిరస్సు వరకు ఎక్కడ కానీ శరీరములో ప్రాణము వ్యాపించకుండా ఉండే ప్రదేశమే లేదు అనడానికి సూదితో గుచ్చి చూడు, యాడ ప్రాణం లేదో అంతా వ్యాపించి ఉంది. దేహం అనందు సర్వత్రా వ్యాపించి ఉంది. ఏమి ఎక్కడైతే అది వ్యాపించదో అది ఉండదు. అందువల్ల ప్రాణము దేహమంతటా వ్యాపించి ఉన్నట్లు ఆత్మ జగమంతా వ్యాపించి ఉన్నది. ఆ సర్వాత్మ, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ నీ యందు ప్రకాశిస్తూ ఉన్నది. అందువల్ల నువ్వు ఏ ఒక్కదాని మీద వ్యామోహం పెట్టుకున్నా దాన్ని తెలుసుకోవడానికి నీకు అర్హత లేని వానివే. ఈ దృశ్య ప్రపంచంలో ఏ ఒక్కదాని మీద వ్యామోహం ఉన్నా దాన్ని అవమానించినట్లే. నా చిన్న భార్య చాలా మంచిది అని అంటే ఇంక పెద్ద భార్య చెడ్డదని చెప్పాల్సిన పనిలే. ఇంకక్కడే ఇంక తిరస్కారం కనబడుతుంది, అప్రియం కనబడుతుంది. అలాగా సర్వత్రా ఈ సమస్త సృష్టిలో ఆత్మ కంటే మినహాగా దేన్నైనా నువ్వు అభిమానిస్తున్నావు అని అంటే ఆత్మను అవమానించినట్లే. ఆత్మను నువ్వు ఆత్మ కంటే దీనిని ఎక్కువగా గౌరవిస్తున్నావు అంటే దాని వాల్యూ నీకు తెలియడం లేదు, అది ఎంతటిదో నీకు తెలియడం లేదు. దాన్ని తెలుసుంటే అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి దృశ్య వస్తువులలో ఒక్కటైనటువంటి దృశ్యముతో కూడినటువంటి వాటిలో ఒక్కదాని మీద మనస్సు ఉంచుతున్నావు అంటే నువ్వు అల్పునివి, నువ్వు స్థితప్రజ్ఞుడు కాదు, నీకు జ్ఞానము లేదు, నీకు విచార జ్ఞానము లేదు, ఏమి నీకు తత్వానుభూతి లేదు, తత్వమేమిటో నీకు తెలియదు. అసలు నీకు గురుబోధ, గురు శిక్షణ ఉందా? గురువు బోధన గ్రహించావా?
గురువు ఏం చెప్పాడో విన్నావా? వినిన దానికి ఫలితం దృశ్యాన్ని వాంఛించడమేనా? ఇది ఎస్. సర్వత్రా ఆత్మ కంటే అభిమానించదగినది, ఇష్టపడదగినది ఇంకొకటి లేదు. కాబట్టి అందువల్ల అక్కడ ఆ వాక్యాన్ని ప్రయోగించాడు స్వామి గారు. అందువల్ల సర్వత్రా నభిస్నేహ. ఇక్కడ త్ర అంటే ఈ సమస్త సృష్టి త్రిగుణముల చేత ఉత్పత్తికి వచ్చింది. కుమ్మరవామిలో బంగారు చెమ్ములు ఏడా ఉండవు, అన్నీ మట్టివే. కుమ్మరి ఒక మంచి అనువైనటువంటి మట్టిని బాగా ముద్ద చేసి తొక్కి దాన్ని బాగా మదనంగా, మనం చపాతీ పిండిని ఎట్లయితే బాగా కలుపుకుంటామో ఆ విధంగా వాళ్ళు మట్టిని బాగా తొక్కి ముద్ద చేసి సారి మీద పెడతాడు. ఆ సారి మీద పెడితే ఆ ముద్దలో ఉంటాయండి ఏంటివి? కడవలు, బాణలు, మూకుడులు, ముంతలు, దుత్తలు, బొప్పెలు, మూకుడులు అన్నీ ఆ ముద్దలో ఉంటాయి. కానీ అవన్నీ బయటపడవు, బయట కనపడవు మనకు. అవి ఎప్పుడు మనకు బయట కనపడతాయి అంటే ఆ సారి మీద తిరిగేటప్పుడు వాడు బొటన వ్రేలుతో పట్టుకుంటాడండి ఆ శిల్పి. ఏమని పట్టుకుంటాడు అంటే ఇప్పుడు కడవ కావాలి అని పట్టుకుంటాడు. ఆ సంకల్పానికి తగినట్లు గోటిని నొక్కుతాడు. ఆ చక్రము యొక్క ఉరవడిలో ఆ గోటిని నొక్కే సూక్ష్మములో కడవ అనుకుంటే కడవలేస్తుంది, ముంత అనుకుంటే ముంతలేస్తుంది. అరే ఆ మట్టిలో ఒక ఆకారాన్ని ఏర్పరుస్తూ ఉన్నది ఏది? సంకల్పం. అట్లాంటి సంకల్పములతో లేచింది ఈ మట్టి కుండ అనే శరీరం. ఏ చక్రము? ఈ కాలం అనేటువంటి యొక్క చక్రములో ఈ మట్టి బొమ్మ సంకల్పములు అట్ట నొక్కి పట్టుకోవడం వల్ల లేచింది ఇది. అలాగా కుమ్మరివాణి సారె మీద ఉన్న మట్టి ముద్దలో అనేక ఆకారాలు సంకల్పము నుంచి ఎట్ట లేస్తున్నాయో ఈ సృష్టి కూడా వాని జన్మ, వాని యొక్క స్వరూపము, వాని జీవితం, వాని సంకల్పానికి తగినటువంటి స్వరూపం, వాని సంకల్పములకు తగినటువంటి ఇంద్రియ ప్రేరణ, ఇంద్రియ వృత్తులకు తగినటువంటి యొక్క కష్ట సుఖాలు ఎదురుపడి అనుభవిస్తూ ఉన్నాడు. ఇది సర్వత్రా త్రిగుణముల యొక్క ప్రేరణ సర్వ సృష్టికి మూల కారణమైంది. కాబట్టి దీనిని అభిమానిస్తున్నావు, దీన్ని అభిస్నేహ, దీనిని అభిమానిస్తున్నావు. దీనితో స్నేహం పెట్టుకొని ఉన్నాడు ఎవడు? జీవుడు. అందువల్ల తత్ప్రాప్య శుభాశుభం, అప్పటప్పటికి కలిగేటువంటి శుభ అశుభాలు తత్ ప్రాప్య. ఇప్పుడు శుభములు, పైక్షణములు అశుభాలు. ఒరే ఇప్పుడు ఏడుంటివి కదరా, ఇంతలోనే ఎక్కడికి పోయావురా, ఏం చేస్తావురా, ఎక్కడ కూర్చొని ఉన్నవాడిని కూర్చోకుండా ఊరికే అనవసరంగా ఊరికే అట్లా వాకింగ్ పోదామని పోయి నా కుక్క గరిసేసిందిరా అంటాడు. ఊరికే వాకింగ్ పోదామని అట్లా పోయినాను కుక్క పట్టుకునేసిందిరా, ఊరికే అట్లా పోదామని పోయినాను ఆడ పడిపోయినాను రా. శుభాశుభం ఇంతవరకు శుభమే, కానీ పైక్షణములు అశుభాలు కూడా ఎదురుపడుతూ ఉంటాయి. ఇది తత్ప్రాప్య. ప్రాప్తం అనేది అది కంటిన్యూలో ఉంటుంది. అది ఏది సుఖము ప్రాప్తము లేకొచ్చినప్పుడు సుఖం ఎదురుపడుతూ ఉంటుంది, దుఃఖము ప్రాప్తము లేకొచ్చినప్పుడు దుఃఖం ఎదురుపడుతూ ఉంటుంది. అవమానములు, నిందలు, ఇవి స్థుతులు, ఇవన్నీ ఏవేవి లిస్టులో ఉంటాయి అవన్నీ ఎదురుపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ప్రాప్తములు ఎక్కడున్నాయి అంటే మనస్సు యొక్క లిస్టులో ఉన్నాయి. ఇవి మనస్సుకు మాత్రమే ఎదురుపడుతూ ఉంటాయి. అందువల్ల జ్ఞాని ఎక్కడుంటాడు? మనస్సుకు సాక్షిగా ఉంటాడు, మనస్సుకు వేరుగా ఉంటాడు.
మనసుకు వేరుగా ఉండడం వల్ల, సాక్షిగా ఉండడం వల్ల ఈ మనస్సుకు సంబంధించిన దాని లిస్టులో అవి వచ్చినా అవి ఎదురుపడినా వాటిని వాడు ఏమాత్రము సరకు చేయడు. వాటికి అందడు. ఎందువల్లంటే నిరతము రామనామ ధ్యాన పరునకు వెనుకటి అఘముల దళంచి వెరువవలదు, ఘనత నేనుగు నెక్కి కుక్కలను గాంచి భయపడంగలనేలను పంకజాక్షి అని ఈశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్తాడు. నిరంతరము ఆ పరమాత్మను స్మరణ చేసేటువంటి వానికి ప్రకృతి సంబంధమైనటువంటి మానవమానములు, కష్టసుఖములు, శీతోష్ణములు ఇవన్నీ ఎదురుపడిన వానిని అవి కదలించలేవు, వాడిని అవి స్పర్శించలేవు, వాటికి అందనటువంటి స్థాయిలో ఉంటాడు అతడు అంటాడు. అందువల్ల తత్ప్రాప్య శుభ అశుభం ఆ భాలో ఆ కూడా ఉంది. అందువల్ల శుభాశుభం నాభినందతి నద్వేష్టి, అవి ఎన్ని ఎదురుపడినా వాటికి సాక్షిగా ఉండేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అర్జున. ఎవడు సర్వత్ర స్నేహంబు ఎదదలంపగా అంతకంతకు గల్గు శుభాశుభముల ఎడల సంతోష దుఃఖంబులెల్ల విడుచు అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితం బగును పార్థ. శరీరము నేననేటువంటి భావము నీకుండే దానివల్లనే వీటన్నిటిని పట్టుకొని ఉండవు. మొట్టమొదటిది అందుకే ఇక్కడ ముందు దేహ అనే పాయింట్ తీసుకున్నాడు. శరీరం ఉంది అంటే యావత్ ప్రపంచం తగులుకొని ఉన్నట్లే నీకు. యావత్ ప్రపంచం సృష్టిలో ఎంతుందో అంతా ఉన్నట్టే దేహం ఉంటే. ఏ చిన్న వస్తువు కనపడకపోతే కూడా 100 సార్లు తిరిగేస్తావు దాంట్లో, ఆ పరిసరాల్లో. అంత అనుబంధం కలిగి ఉంటావు నువ్వు. దేనివల్ల? ఇదొకటి ఉండడం వల్ల. దీని మీద వ్యామోహం త్యజించడమే స్థితప్రజ్ఞత్వం. దీని మీద వ్యామోహం ఎప్పుడు తొలగుతుంది అంటే నేనెవరో తెలుసుకుంటేనే తొలగుతుంది. నేను ఇదేననుకున్నప్పుడు ఎట్లా తొలగుతుంది అది? నేను దేహమే నేను అనే భావం ఉండడం వల్ల వీటి మీద ఆసక్తి తెంచుకున్నా తెగదు, తెంచుకోవాలనుకున్నా నీకు సాధ్యం కాదు, అది తెగదు. అందుకని భగవానుడు ఇక్కడ ఏం చేశాడంటే ముందు నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ముందు దేన్ని తొలగిస్తే అది తెలియబడుతుంది, దేన్ని తెలుసుకుంటే అది తెలిసినట్టు అవుతుంది. అందుకని స్వామి గారు మనస్సు యందున్నటువంటి ఇంద్రియములను, ఇంద్రియముల యొక్క వృత్తులను, ఆ వృత్తుల పట్ల జీవునకున్నటువంటి ఆసక్తిని, వీటి వల్ల కలిగే ప్రమాదాన్ని, వీటన్నిటిని ఒక్కొక్కటి ఏకరువు పెట్టి చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడుంది? దేని ద్వారా దేహము నేననే నిర్ణయానికి నువ్వు రావడం జరిగింది. దేహము నేననేటువంటి భావము నీ మనసు నుంచి తొలగించాలంటే నీకు ఒక్కొక్కటి శరీరము యొక్క లక్షణాలు, మనసు యొక్క లక్షణాలు, ఇంద్రియాదుల యొక్క లక్షణాలు, వాటి వల్ల కలిగేటువంటి బాధలు, దానివల్ల కలిగే బంధము, దానివల్ల కలిగే దుఃఖము, వీటికి అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ వల్ల కలిగే శాశ్వత ఆనందము, అట్లా దాన్ని ఇట్లా దీన్ని, దాని శాశ్వతత్వాన్ని, దీని అశాశ్వతత్వాన్ని, దానివల్ల కలిగే ఆనందాన్ని, దీనివల్ల కలిగేటువంటి దుఃఖాన్ని, ఇవి రెండింటినీ బేస్ చేసుకొని చెప్తూ అందుకే బాగా వినాల. విని ఏది నిజం ఏది అబద్ధం అనేది నీకు బాగా బోధపడేటట్టుగా విని నీ అంతట నువ్వే ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది కరెక్టు, దీన్ని నమ్మచ్చు, అసలు 100% దీంట్లో డౌట్ లేదని నీ మనస్సు నీలోనే నిర్ణయం తీసుకునేస్తుంది. ఇది
ఇది ఇంతవరకు మనం మోసపోయాంరా, ఇది కరెక్ట్ కాదురా, ఇది తప్పు, ఇదే నిజం అనేది నీ మనస్సుకు నిర్ధారణ కలిగేటట్లుగా వినాలి నువ్వు. అది నీకు ఆ నిర్ధారణ కలగలేదంటే వినని లోపం, లేదా అర్థం చేసుకోనేటువంటి లోపం. అది అర్థం చేసుకోకపోతేనే నీకు ఆ లోపం మిగిలి ఉంటుంది. అర్థం చేసుకునేస్తే నీకు బోధపడిపోతుంది అంతే. అందుకని ఇక్కడ దేహం ఒకటి ఉండిందా, దీనికి సంబంధించినటువంటి అభిమానులు ఏమి, ఈ దేహం ఉండడం వలనే బంధువులు, మిత్రులు, దానికి సంబంధించిన పరివారము, దానికి సంబంధించినటువంటి వస్తువులు, ఇన్ని భూములు ఎంతున్నా చాలదు. ఎందుకు ఎంతున్నా చాలదంటే వీడు అనంతుడు కదా, వీడు అనంతుడు. అందువల్ల వీని ఆశకి అంతం ఉండదు. అనంతునికి చాలదు, ఎంతో అంతో చాలదు వీనికి. కానీ వాని అనంతత్వాన్ని ఈ వైపుకు మరలించుకొని దీన్ని అమాంతంగా సేకరించుకోవాలనుకుంటాడు. అశాశ్వతాన్ని అనంతంగా పెట్టుకోవాలనుకుంటాడు. అశాశ్వతాన్ని అమాంతంగా పెట్టుకోవాలనుకుంటాడు. నేను అనంతుడు నీవు అని తెలుసుకుంటే అంతా నీదే. ఇప్పుడు నీకు వేరుగా లేదు, నీకు ఇంక రావాల్సింది లేదు, నీకు కొత్తగా వచ్చేది ఏమి లేదు అనేది వానికి తెలియబడుతుంది. ఇంత గొప్ప ప్రమాదంలో ఉంటాడు వీడు. అందుకని ప్రియాప్రియములు రెండిటికీ కూడా ఏమాత్రము చలించినటువంటి మనస్సు గలవాడై ఉంటాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఎప్పుడు అసలు మనస్సుకు వీటి స్వరసే లేనటువంటి వాడు. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా నిద్రపోతూ ఉంటాడు, వానికి ఎదురుగా పోయి నువ్వు వాడిని నాలిగెట్ట జాంచి వాడిని ఎక్కిరిచ్చు ఆ నిద్రపోయేటువంటి వాడిని. వాడు ఏమన్నా నవ్వుతాడేమో చూడు, ఏయ్ అని ఏమన్నా అంటాడేమో చూడు, ఏం మాట్లాడు. ఎందువల్లంటే వాడు శరీరంతోనే సంబంధం లేకుండా ఉన్నాడు. గాఢమైనటువంటి శరీరాన్ని నిద్రలో మరిచి ఉన్నాడు. అలాగా మనస్సును దాటుకొని ఎవడు ఈ సర్వేంద్రియములతో పొత్తు లేని స్థితిలో ఉంటాడో వానికి అప్రియములు ఎదురైనా బాధ లేదు, ప్రియములు ఎదురైనా సంతోషం లేదు. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. ఆ స్థితిని అందుకోకుండా ఉండేటువంటి వానికి ఇవి తప్పకుండా ఎదురుపడతాయి. మేము ఒకసారి జైపూర్ నుంచి వచ్చేటప్పుడు రేణిగుంటలో బండి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ రేణిగుంటలో బండి ల్యాండ్ అయ్యేటప్పుడు కిందికి చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు ప్రవహిస్తూ ఉండే, కుంభవర్షం కురిసేసింది. అప్పుడు కూడా పడతానే ఉంది వర్షం. అయితే మా విమానం మీద ఒకటంటే ఒక చినుకు పడింది లేదు వాంఛ. ఏంట్రా ఇది అని అనుకుంటే నేను మేఘమండలానికి పైన వస్తూ ఉంది. అది మేఘమండలానికి పైన వచ్చేదానివల్ల కింద అది కుండపోత వర్షం కురుస్తూ ఉంటే కూడా మాకు దాంతో ఇబ్బందే లేదు. అప్పుడు అనుకున్నా నేను, ఓహో స్థితప్రజ్ఞుడుగా ఉండేవాడు ఇట్లుంటాడు. ఏమి సృష్టి, ఏం వర్క్ లేదు. ఆ మేఘమండలానికి పైన ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఆ మేఘమండలానికి ఉండే వాళ్ళే కదా తడిసిపోతూ ఉంటారు. వానికే కదా గుడ్డలు తడిసిపోతూ ఉంటాయి. వాడే కదా వణుకుతూ ఉంటాడు. వాడే కదా ఈ వాన తాకిడి తప్పించుకోవాలంటే ఎక్కడికి పోవాలరా మనం అని చెప్పి సాటు కోసం ఉరుకుతూ ఉంటాడు. వాడు పైనుండే వానికి లేదే అది. ఇది ఇట్లా ఆలోచన నాకు అప్పుడే మైండ్లోకి వచ్చేసింది. అలాగా మనస్సుకు అందనటువంటి స్థితి, మేఘమండలమునకు పైన వచ్చేటువంటి వానికి మేఘముల వల్ల కురిసేటువంటి కుంభవృష్టితో ఎట్టయితే ప్రమాదం లేదో, ఇబ్బంది లేదో, అలాగా మనస్సును దాటి ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. వానికి శుభాశుభములతో కానీ నిందాస్తుతులతో కానీ సంబంధం లేని స్థితి అది. అట్టివాణిని స్థితప్రజ్ఞుడు అంటాడు. అరే అటువంటి స్థితికి పోవాలి. ఇప్పుడు అటువంటి స్థితిని మనం సంపాదించాలి. అటువంటి స్థితిని సంపాదించాలంటే వీటి నుంచి దాటాలి. దేన్ని? ఈ మనస్సు నుంచి, ఇంద్రియాదుల నుంచి దాటుకోవాలి. అదే ఇప్పుడు చెప్పబోతాడు స్వామి గారు. ఇక్కడ ఫలానా జాతివాడు స్థితప్రజ్ఞుడు, ఈ వయసులో ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు, ఈ మతములో ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పలేదు. ఏ జాతి అయినా, జీవునికి జాతి లేదు, అవి శరీరానికి సంబంధించినవి జాతులు.
శరీరానికి కూడా పంచభూతముల చేత నిర్మింపబడినటువంటి ఈ సృష్టిలో క్షత్రియునికి 6 భూతాలు, బ్రాహ్మణునికి 7 భూతాలు, వైశ్యునికి 4 భూతాలు, శూద్రునికి 3 భూతాలతో ఉత్పత్తి అయింది లేదు ఈ సృష్టిలో సర్వజాతుల వాళ్ళు పంచభూతాలతోనే ఉత్పత్తికి వచ్చారు. పెద్ద జాతి వానికి ఎక్కువ భూతాలు, తక్కువ జాతి వానికి తక్కువ భూతాలతో ఉత్పత్తికి వచ్చింది లేదు ఈ సృష్టిలో. ఇవన్నీ కూడా కేవలం సంకల్ప భేదములే కానీ సృష్టి యొక్క వ్యత్యాసములు లేవు. అంచేత ఏ జాతి వాడైనా సరే, ఏ వయసులో ఉన్నవాడైనా సరే ఈ అర్హత ఉన్నవాడు స్థితప్రజ్ఞుడే. ఏ మతములో ఉన్నవాడైనా సరే ఈ స్వభావములను గుర్తించి మనోనియతి కలిగినటువంటి మహాత్ముడు స్థితప్రజ్ఞుడే. కాబట్టి దీనికి జాతి ఏదైతేనేమి, వయసు ఏదైతేనేమి, కులం ఏదైతేనేమి, మతం ఏదైతేనేమి, నువ్వు వాస్తవాన్ని తెలుసుకున్నావా అది కరెక్ట్, అంతే. ఇది గీత చెప్పింది. కాబట్టి గీత సమస్త సృష్టికి ఆచరణయోగ్యమైనటువంటి గ్రంథం. గీత భగవత్ స్వరూపం, గీత ధర్మస్వరూపం. గీత మతం కాదు, మత గ్రంథం కాదు గీత. గీత సర్వమానవాళికి, సర్వ సృష్టికి తరుణోపాయ మార్గాన్ని ఉపదేశించినటువంటి ఏకైక సత్యస్వరూపము గీత. ఇక్కడ సర్వత్రా నభిస్నేహ, ఇష్టం లేని వాటి మీద ఎట్లాగో ఇష్టం ఉండదు, ఇష్టమైనటువంటి వాటి మీద కూడా అట్లే ఇష్టం లేకుండా ఉంటే వాడు స్థితప్రజ్ఞుడే. ఇక్కడ నీకు ఎక్కువ దేని మీద ఇష్టం ఉంటుందో ముందు దాన్ని వదిలిపెడితే యోగం కుదురుతుంది. నీకు ఎక్కువ ఇష్టం దేని మీద ఉంటుందో ముందు దాని మీద నుంచి మనస్సును వెనక్కి మరలించు. మనస్సును వెనక్కి త్రిప్పు అని చెప్పాడే కానీ వాళ్ళని తరిమేమని చెప్పలా, వాళ్ళని మెడబట్టి గెంటేమని చెప్పలా. నీ బ్యాలెన్స్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రియమైన వస్తువు ప్రకృతి నుంచి వచ్చిందే, అప్రియమైన వస్తువు కూడా ప్రకృతి నుంచి వచ్చిందే, రెండూ ప్రకృతి నుంచి వచ్చినవే. అందువల్ల రెండు అశాశ్వతములే. కాబట్టి రెండింటినీ త్యజించు. తాను కోరకపోయినా కానీ జ్ఞాని అయినటువంటి మహాత్మునికి కాలానుగుణంగా ప్రాప్తానుసారంగా ఇష్టమైనవి, లోకములో అందరూ అభిమానించదగినవి తన సమీపానికి రావచ్చు కూడా. అయినా వాటి పట్ల ఏమాత్రం ప్రీతి లేకుండా ఉంటాడు జ్ఞాని. ఆసక్తి చేత వాటి పట్ల మరులను కలిగి ఉండడతడు. పర్వతము మాట్కి అచంచలుడై ఉండును. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. బయట ఎన్నైనా ఉండొచ్చు, దానికి సంబంధించింది లోపలుంటేనే స్లిప్ అయిపోతాడు. దానికి సంబంధించిన స్వభావం లోపలుంటే అప్పుడు ఆకర్షితుడవుతాడు. లోపల కేవల పరమాత్మ చింతన తప్ప ఇతర చింత లేకుండా ఉన్నాడనుకో, వాణ్ణి బయట దృశ్యములు ఎంత బలీయమైనా వాణ్ణి కదిలించలేవు. మహాత్మ పర్వతము వలె అచంచలుడై ఉన్నటువంటి యొక్క స్థిరత్వం కలిగినటువంటి మహాత్ముడే స్థితప్రజ్ఞుని యొక్క చిహ్నములు గలవాడు అని భగవానుడు ఈ శ్లోకాన్ని మన ముందు పెట్టాడు. నేను అభిమానించదగినది ఒక్క పరమాత్మ తప్ప రెండవది లేదు. ఇది స్థితప్రజ్ఞునికి ఉండేటువంటి ఏకైక శుభలక్షణం. నేను అభిమానించదగింది ఏదైనా ఉందా అంటే అది ఒక్క పరమాత్మ స్వరూపమే, రెండవది లేదు. ఇది సమస్త విషయములందును అభిమానము లేకుండుట. దాని అర్థం ఏంటి?
ఈ సమస్త విషయములందున అభిమానం లేకుండా ఎవడుండగలుగుతాడు అంటే ఆత్మ కంటే అభిమానించదగింది రెండవది లేదని తెలుసుకున్నప్పుడు. సామాన్యులకు ఉంటాయి, కొన్ని ప్రియములు ఉంటాయి, కొన్ని అప్రియాలు ఉంటాయి. కానీ జ్ఞానులైనటువంటి మహాత్ములకు ప్రియములు కానీ అప్రియములు కానీ లేవు. ఎందువల్ల? ఏది దృష్టిలో ఉందో అదే సృష్టికి రక్షణగా ఉన్నది, సృష్టిని ఏలుకుంటూ ఉన్నది, సృష్టికి సాక్షిగా ఉన్నది, సృష్టికి అదే ప్రాణమై ఉన్నది, దానికి మినహా లేదని పరీక్షగా తెలుసుకున్నటువంటి మహాత్మునికి లోకములో కోరదగింది ఏముంది? అలాంటి దృష్టి కలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు కాబట్టి వానికి ప్రియముల యందు ఆత్మయే ఉంది, అప్రియముల యందు ఆత్మయే ఉంది. అన్నిటి యందు ఆత్మస్వరూపాన్ని దర్శించేటువంటి వానికి బయట ప్రియాప్రియములు లేవు. వాడు స్థితప్రజ్ఞుడు.